అయితే ఇప్పుడు అసలు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వీళ్ళు ఎవరు కూడా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేయటం కోసం వీళ్ళు చెప్పిన 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏది అప్పులని, నష్టాలని, మార్కెట్ ఫ్యాక్టర్స్ వల్ల మేము అమ్మాల్సి వస్తుందని చెప్పని, దీనికి మనం డైరెక్ట్గా గ్రౌండ్ రిపోర్ట్ చేయటం జరిగింది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు వెళ్ళి అక్కడ ప్లాంట్ని సందర్శించడమే కాకుండా అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఏ రోజైతే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఉద్యమంలో పాల్గొంటున్న యూనియన్ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన యూనియన్ నాయకులతో మనం ఒక చిట్ చాట్ చేయటం జరిగింది. వాళ్ళకి నాకున్న డౌట్లను వాళ్ళతో మాట్లాడటం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నా కన్క్లూజన్ రిమార్క్స్ ఏంట్రా అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా లాభాల బాటలోకి రావాలంటే చేయాల్సింది ఒక్కటే, విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత ఉక్కు గనులు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిగ్గతీసి అడగాలి. ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నడిబొడ్డులో లక్షల కోట్ల విలువైన భూమి, దాదాపు 6 నుంచి 10 లక్షల కోట్ల విలువైన భూమి, దానితో పాటు ఆ మెషినరీ, ఇవన్నీ కూడా అంబానీకి, అదానికి కట్టబెడదామని చూస్తుంటే సినిమాలు షూటింగ్లు చేసుకుంటాం మనం, మాట్లాడమా మనం? ప్రజలు కూడా ఘెరావ్ చేయండి, మీ ఎమ్మెల్యేలని ప్రశ్నించండి, ఎందుకు మాట్లాడరు? మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఒకే ఒక్క అతి పెద్ద సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్. దీనికోసం తెలంగాణ నుంచి కూడా ఆత్మ బలిదానాలు జరిగినాయి, తెలంగాణ నుంచి కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాంటి అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇది ఆంధ్రుల హక్కు అని అందరం కలిసి పోరాడి సాధించుకున్నది వైజాగ్ స్టీల్ ప్లాంట్. దీన్ని అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడదామని చూస్తుంటే మాట్లాడాల్సిన బాధ్యత నాది, మీది. మాట్లాడండి. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలతో కూటమిలో ఇక్కడ, కేంద్రంలో అక్కడ, వీళ్ళందరూ కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము అమ్మము అని చెప్తూ బొంకుతున్న అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని బర్స్ట్ చేయడం కోసం ఈరోజు మనం డైరెక్ట్గా గ్రౌండ్ రిపోర్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చాం. అయితే ఇక్కడ యూనియన్ లీడర్స్ ఉన్నారు, ఒక యూనియన్ లీడర్ కాదు. ఇప్పుడు మనం మొదటగా ఐఎన్టీయూసీకి సంబంధించిన యూనియన్ లీడర్, ఈయన చిన్న పొజిషన్ కాదు, హీ ఈజ్ అ నేషనల్ లెవెల్ జనరల్ సెక్రటరీ, అంతేనా సార్? సో మంత్రి రాజశేఖర్ గారు, ఈయన పేరు, హీఈస్ మంత్రి రాజశేఖర్ గారు. అండ్ ఆయనతో మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వం ఏ రకంగా తొక్కేయాలని చూస్తుంది, దీన్ని ఎవరికి కట్టబెట్టాలని చూస్తుంది, ఈ కట్టబెట్టే ప్రాసెస్లో ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలని చూస్తుంది, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా వాళ్ళ మాటల్లోనే చెప్పిస్తాను. రైట్. సో నమస్తే సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో చాలా మంచి ఇంటర్వ్యూ చేస్తుంటారు, చాలా పబ్లిక్గా సెన్సేషన్ ఉంటుంది, మంచి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మీకున్న ఎమోషనల్ కనెక్ట్ చెప్పండి ఒకసారి. అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, మీ కెరియర్ ఇక్కడ ఎప్పుడు మొదలైంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బాండింగ్, ఎందుకంటే మా ల్యాండ్స్ అన్ని హౌసెస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పోయినాయి. ఇంకా కొంత పైన ఉన్నప్పటికీ మొత్తం మా ప్రాపర్టీస్, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోవడం జరిగింది. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటాచ్మెంట్ ఏంటంటే, ఇందిరాగాంధీ గారు మా సొంత గ్రామంలో, మా సొంత ల్యాండ్లో ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. మీ ల్యాండ్లో? మా ల్యాండ్లో. ఓకే. అందువల్ల ఆ స్టూడెంట్ డేస్ నుంచి చదువుకుంటున్న దగ్గర నుంచి ఆ యొక్క అటాచ్మెంటు, ఇందిరాగాంధీ గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు వెళ్ళడం కానీ, దాని తర్వాత ఈ ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద కేసెస్ మీద ఎప్పటికప్పుడు ఫైట్ చేయడం కానివ్వండి, లేదా బయట నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొట్టమొదటి సెయిల్లో ఉండేది, ఆ టైంలో బొకారో నుంచో లేదా బీహారీ వాళ్ళందరూ తీసుకొస్తామంటే యాజిటేషన్ చేయడం, లోకల్ వాళ్ళు కావాలని, లోకల్గా పెద్దవాళ్ళగా ముందు రిజిస్ట్రేషన్ చేస్తా కాదు, యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి అని. ఇది ఏ ఇయర్లో సార్? ఇది 1980 నా ప్రాంతంలో. అప్పుడే అప్పుడులోనే యాజిటేషన్స్ అన్నీ జరిగినాయి. 84, 83, 85 ఈ ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున యాజిటేషన్స్ అనేవి చేశాము. అయితే 1982లో
డైరెక్ట్గా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎస్పెషల్లీ నిర్వాసితులు అందరూ అయ్యారు ఎంప్లాయ్మెంట్ వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి నన్ను యూనియన్లో ఇక్కడ విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా చేయడం, మరి చేసిన తర్వాత ఆనాటి నుంచి కమిట్మెంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్కి సర్వీస్ చేయాలి ఒక మోటివ్తో మనం చేయడం, ఈ కంపెనీకి కావాల్సిన ప్రయోజనాన్ని తీసుకురావడం. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది పర్సనల్గా అదొక స్టీల్ ప్లాంట్ అయినా సరే, అంటే ప్రొఫెషనల్గా అదొక స్టీల్ ప్లాంట్ అయినా సరే చూడటానికి ఇక్కడ వైజాగ్ ప్రజలకి చాలా అనుసంధానంగా, అంటే వాళ్ళకి చాలా హార్ట్ ఆ గుండెల్లో పెట్టుకున్న ప్రాంతం. ఎందువల్లంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజిటేషన్లో ముందు మేము ఎవరు కూడా చిన్న వాళ్ళం. 1966లో ఎప్పుడు యాజిటేషన్ అయినాయి. ఆ గుంటూరు నుంచి తెన్నేటి అమృతరావు గారు వచ్చి ఇక్కడ యాజిటేషన్ చేయడం జరిగింది. తర్వాత మన తెన్నేటి విశ్వనాథం గారు, అయితే మన పత్తి శాస్త్రి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా యాజిటేషన్లు ప్రధానంగా అమృతరావు గారు అందరూ వచ్చి అక్కడ నుంచి ఆ రోజున స్టూడెంట్స్ అందరూ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ కంబైన్ సెటప్ ఉండేది. మొత్తం ఇక్కడే కాక ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఫైరింగ్లో ఓల్డ్ పోస్ట్ ఆఫీసర్ ఫైరింగ్ జరిగిందన్నారు. చాలామంది ఇక్కడ చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములు త్యాగం చేశారు ఈ కంపెనీ కోసం. ఆ రోజుల్లో కాబట్టి 1979 66 రేట్స్తో 1979 80స్లో ఎక్విజిషన్ చేశారు. అప్పట్లో కాబట్టి 23,000 ఎకరాల పైగా ఈ కంపెనీ కోసం తీసుకున్నారు. ఈ కంపెనీని ఆ విధంగా రైతాంగం అందరూ కూడా తమకు ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఈ కంపెనీ దారాదత్తం చేశారు. ఒకవేళ ఉంటే అభివృద్ధి జరుగుతుంది, ఉన్నటువంటి భూమి ఉంటే ఆ జనరేషన్ అంతా భూమి మీద డిపెండ్ అయ్యేవారు. ఆ మొత్తం భూమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ఇప్పుడు చేయమని ఇన్ని వేల ఎకరాలు ఎవరైనా చేయగలరు కాదు కదా. సో ఆ రోజు ఆ విధంగా అందువల్ల ఈ భావోద్వేగం అనేది ఇది మామూలుగా ఇందిరాగాంధీ గారు మామూలుగా ఇచ్చేలేదు. పెద్ద ఎత్తున యాజిటేషన్ అయ్యాయి కాబట్టి కేంద్రం మీద ఆంధ్రులు అందరూ కూడా పోరాటం చేశారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము ఇక్కడ పెడుతున్నామని చెప్పారు. ఇప్పటికీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకెళ్ళింది. ఈ విజయనగరం స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎవరు పట్టుకుపోవాల్సింది, కర్ణాటక వాళ్ళు పట్టుకుపోవాల్సింది, సేలం పట్టుకుపోవాల్సింది. కానీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో కావాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, పోరాటాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. ఎంతోమంది రాజకీయ నాయకులు అందరూ కూడా తమ పదవులు త్యాగం చేసుకున్నారు. ఈ అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున కేంద్రం మీద పోరాటం చేయబడి వచ్చింది. బిజు పట్నాయక్ గారు, మొరార్జీ దేశాయ్ అందరూ మళ్ళీ వచ్చిన తర్వాత మన రష్యా గవర్నమెంట్ వాళ్ళతో మళ్ళీ మాట్లాడేది తీసుకుని మొత్తం మీద ఈ యొక్క 79 80s నుంచి ఎర్త్ లెవెలింగ్ స్టార్ట్ అయినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు 2021లో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా తుదముట్టించారని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అధికారులు తెలుగువారు అనేసరికి వాళ్ళు చిన్నచూపు, తెలుగువారు అనేసరికి వాళ్ళ గొంతులు కోశాలని చెప్పే ఆలోచనతో కేంద్రంలో ఉన్న అధికారులు కూడా ఆ విధంగా చేయబట్టే ఈ యొక్క నిర్ణయాలన్నీ వచ్చినాయి. అందులో ప్రధానంగా ఎన్డీఏ గవర్నమెంట్ వారి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా కార్పొరేట్ శక్తులు కొమ్ముగాయడం తప్ప నిజమైనటువంటి సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని ఆలోచన లేదు. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం వల్ల ఓబీసీ రిజర్వేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ, నిర్వాసితులు కానీ ఉపాధి వచ్చే అవకాశాలు వచ్చాయి. లేదా స్పోర్ట్స్ కోటా కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, మహిళలు కానీ ఇవన్నీ రాగలిగినాయి. దీనన్నీ కాకుండా ఇది వ్యాపారస్తుల పార్టీ. బీజేపీ అనేది ఆల్మోస్ట్ వ్యాపారస్తుల పార్టీ. వ్యాపారస్తులకి కొమ్ము కాయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఎవరితో కన్సల్టేషన్ లేకుండా, యూనియన్స్ చర్చించకుండా, స్టేక్ హోల్డర్స్ చర్చించకుండా ప్రభుత్వ రంగ సంస్థలో పెడుతున్నామని చెప్పి రైతులందరూ కూడా ఆ రోజు తమ భూములన్నీ కూడా అతి తక్కువ ధరలకు ఇచ్చారు. 1270 రూపాయల ఎకరం మెరక భూమికి ఇచ్చారు. 1800 రూపాయలేమో పళ్ళ భూమికి ఇచ్చారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత దాని మళ్ళీ లోక్ అదాలత్ ద్వారా 17,000 రూపాయలు మెరక భూమికి, అలాగే పళ్ళ భూమికి ఏమో 20,000 రూపాయలు అయింది. ఇది ఇంత తక్కువలో ఎవరైనా వస్తారు? 20 కోట్ల విలువ. ఒక ఎకరం ఖరీదు 4 కోట్లు 5 కోట్లు ఉంది ఇప్పుడు ఇక్కడ. ఈ రోజే ల్యాండెడ్ వాల్యూ 3 లక్షల కోట్లు చేస్తుంది. సో దీన్ని ఆలోచన చేసి ఎవరికో అదానికో అంబానీ కట్టుపెట్టాలి. ఆ భాగంలోనే గంగవరం పోర్ట్ని అదానికి పూర్తిగా ఇచ్చారు. గంగవరం పోర్ట్ గురించి నేను అడుగుతాను. ఈ 2021లో ఇనీషియల్గా వీళ్ళు ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే చెప్పారో భారతీయ జనతా పార్టీ, అప్పుడు మీరు ఇనీషియల్గా మీరేం తీసుకున్నారు? అండ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ హిమ్. సార్ మీ పేరు? నా పేరు నీరుకొండ రామచంద్రరావు అండి. ఓకే. స్టీల్ ప్లాంట్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్, అలాగే రాష్ట్ర ఐఎన్టీసీ ఉపాధ్యక్షుడు. ఓకే. సో నీరుకొండ రామచంద్రరావు గారు, నీరుకొండ రామచంద్రరావు గారు, క్షమించాలి ఇంట్రడక్షన్లో నేను ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఐ వాంట్ టు గో ఆన్ సింగిల్ లైన్ అనమాట, అంతే. రైట్ సార్, చెప్పండి. 2021లో ఇప్పుడు ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్పినప్పుడు ఇనీషియల్గా మీరు తీసుకున్న చర్యలు ఏంటి? అంటే మీరు వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడటానికి కానీ ఉన్న ప్రయత్నం చేశారా? సార్, ప్రభుత్వం కాదు, ఆ డిసిషన్ తీసుకున్న వెంటనే యాక్చువల్గా మేము ఎవరికి తెలియకుండా క్యాబ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 21 జనవరి 27వ తారీఖుని
సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే అది 1వ తారీఖున ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. అంతవరకు ఎవరో తెలియదు, అంత సీక్రెట్ ఉంచారు. ఎప్పుడైతే పేపర్లో వచ్చిన వెంటనే మేము ఇమ్మీడియట్గా రోడ్ ఎక్కి ధర్నా చేసి మొత్తం ఇక్కడ వేలాది మంది కార్మికులు జీవీఎంసీ దగ్గరికి వెళ్ళి పెద్ద ధర్నా పెట్టడం జరిగింది. ఆ రోజులు మరి స్థానిక ఎంపీ సత్యనారాయణ గారు వచ్చారు. అందరు రాజకీయ నాయకులు రెట్టి పరిస్థితిలో దీన్ని సహించాం, ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మితే మేము సహించమని చెప్పి అందరు నాయకులు సపోర్ట్ చేశారు. అప్పుడు దగ్గర నుంచి 2021 ఫిబ్రవరి 12వ తారీఖున ఇక్కడ టెంట్ వేసాం, మేము కోరమనపాలెంలో టెంట్ వేసాం. అప్పటి నుంచి ఇప్పుడు 1560 రోజులుగా ఈ యాక్షన్ చేస్తున్నాం కాబట్టి ప్లాంట్ ఆగింది తప్ప ఈ ప్లాంట్ అమ్మడానికి ఈ రోజు కూడా వాళ్ళు మేము రెడీగా ఉన్నామని చెప్పి నిన్న కూడా పార్లమెంట్లో స్టీల్ డిప్యూటీ సీఎం మినిస్టర్ గారు మరి వరం గారు చెప్పడం జరిగింది. మేము 100% అమ్ముతామని కేంద్రం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నామని కూడా నేను అనౌన్స్ చేశారంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం దీనికి అమ్మాలనే పుట్టపూర్తిగా ఉంది. కాకపోతే మీ 4.5 years నుంచి 5 years నుంచి యాక్షన్ చేయడం వల్ల ఈరోజు అమ్మలేకపోయారు అంతే. అమ్మితే ఈ రాష్ట్రంలో ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆ రోజు ఈ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ పోరాటాలు చేసి 32 మంది త్యాగాలు చేశారు. 32 మంది స్టూడెంట్స్ చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంట్లో అనౌన్స్ చేసి 1970 ఆగస్టులో ఇక్కడ పౌండింగ్ స్టోన్ వేసిన తర్వాత అప్పుడు ఆ తర్వాత 10 days తర్వాత వర్క్ స్టార్ట్ అయింది. మళ్ళీ 70 అయిన తర్వాత 80లో మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది, 78లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు ఎన్నో బాధ నష్టాలు వచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి కేవలం 5,000 కోట్లు మాత్రమే. 5,000 కోట్లే క్యాపిటల్ పెట్టారు. కానీ మేము సొంత నిధులతోటి ఈ రోజు 3 మిలియన్ల స్టీల్ ప్లాంట్ అని 7.3 విస్తరణ చేసుకొని 25,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా ఈ స్టీల్ ప్లాంట్కి 4 లక్షల కోట్ల ఆస్తిని పెంచాము. ఈ రోజు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇలా 4 లక్షల కోట్లు మార్కెట్ వాల్యూ. కానీ వాళ్ళు గవర్నమెంట్ అమ్మేటప్పుడు బుక్ వాల్యూ అని పెట్టి 5,000 కోట్లు 10,000 కోట్లు అమ్మేస్తారు. ఇప్పటికీ ల్యాండ్ వాల్యూ ఇప్పుడు ఎకరం 10 కోట్లు ఉంది. 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది ఓన్లీ స్టీల్ ప్లాంట్ ఏరియా కంట్రోల్. ఇప్పుడు ఇంకా మా రిహాబిలిటేషన్ కాలనీస్ అని పోగా 20,000 ఎకరాల ల్యాండ్ స్టీల్ ప్లాంట్ కంట్రోల్లో ఉంది. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నేషనల్ వైడ్గా మొత్తం వరల్డ్లోనే క్వాలిటీ స్టీల్ ఇచ్చే స్టీల్ ప్లాంట్. ఈరోజు ఇండియాలో అన్ని స్టీల్ ప్లాంట్లు ఉన్నా, టాటా కానీ, JSW కానీ, సెయిల్ కానీ ఉన్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ ఈరోజు బయట వాడతారు. ఎందుకంటే అంత పవర్ఫుల్, అంత గ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇది. వైజాగ్ స్టీల్ అంటే ఫైడర్ స్టీల్ అని ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మాయడం అనేసరికి మా యొక్క హృదయాలన్నీ కూడా మరి ఎంత బాధపడ్డాయో. ఈ 5 years కూడా అన్ని యూనియన్లు కూడా రాత్రింబగళ్ళు కష్టపడి ఎన్నో ధర్నాలు చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కలిసాం, అన్నీ చేసాం. ఈ యొక్క విశాఖపట్నం నుంచి అమ్మడం వీల్లేదని చెప్పి ఈ యాసోసియేషన్ వల్లే ఈరోజు స్టీల్ ప్లాంట్ నిలబడింది తప్ప ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అమ్మాలని చూస్తుందా అదానికో అంబానీకో. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ అనేది బెస్ట్ స్టీల్ ప్లాంట్ కాబట్టి దీన్ని గెద్దలా పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు పోసుకోవాడు కానీ ఆర్సల్ మెటల్ కానివ్వండి, జిందాల్ కానివ్వండి స్టీల్ ప్లాంట్ ఇచ్చి మనం అడుగుతున్నారు. ఈవెన్ టాటా వాళ్ళు కూడా మేము టెండర్ ఇస్తాం. టాటా వాళ్ళు కొంచెం మంచి మేనేజ్మెంట్, మేము టెండర్ ఇస్తాం, మేము పార్టిసిపేట్ చేస్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటున్నారు. ఎందుకంటే దీనికి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఇండియాలో ఎక్కడెక్కడ స్టోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ లేదు. ఎందుకంటే స్టోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఓన్లీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉంది. దీనివల్ల లాజిస్టిక్స్ సంవత్సరం 1000 కోట్లు మిగులుతుంది. షిప్లో 2 పోర్ట్లు ఉన్నాయి. ఆనుకునే గంగవరం పోర్టు, ఇంకా 20 కిలోమీటర్లో మెయిన్ పోర్ట్ ఉంది. దీనివల్ల కేవలం స్టీల్ ప్లాంట్కి ఈ లాజిస్టిక్ వల్లే ఒక సంవత్సరం 1000 కోట్లు లాభాలు వస్తాయి. క్షమించాలి ఒక్క నిమిషం. ప్రజలకు నా వ్యూవర్స్కి కూడా గంగవరం పోర్ట్ అని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు కదా. మీకు నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను గంగవరం పోర్టుకి సంబంధించిన ఆ స్కామ్ ఏంటి, గంగవరం పోర్టుని ఎవరికి కట్టబెడదామని చూస్తున్నారో చెప్పాం. కట్టబెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా తీసుకెళ్ళి అప్పనంగా చేతుల్లో పెట్టేశారని కూడా చెప్పాం. సో నేను చెప్పడం కూడా కాదు, కొత్తగా ఒకవేళ మీరు గంగవరం పోర్ట్ అనే పేరింటే సార్ గంగవరం పోర్ట్ ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందండి? ఇప్పుడు ఆదాని చేతులకు వెళ్ళింది. యాక్చువల్గా గంగవరం పోర్ట్ అనేది 1,500 ఎకరాలు మేము స్టీల్ ప్లాంట్ ల్యాండ్ అది. మేమే ఒక జట్టి కట్టుకొని మాకు సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి మాకు పనికి వస్తుందని చెప్పి ఒక పోర్టు కట్టాలని నిర్ణయిస్తే ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు. కానీ ఆ రోజుల్లో మన డివిఎస్ రాజు గారికి అనేది ఈ 1,400 ఎకరాలు కూడా స్టీల్ ప్లాంట్ని ట్రాన్స్ఫర్ చేసి డివిఎస్ రాజు గారు ట్రాన్స్ఫర్ చేసి కొన్నాళ్ళు నడిపిన తర్వాత ఈరోజు ఆయన బెదిరించి కూడా ఆదాని గారు ఈ పోర్టు లాక్కున్నారు. ఈ పోర్టు తీసుకోవడమే కాదు,
ఈ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ మీద కన్నేసి ఎట్టి పరిస్థితులు ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది కూడా అదానీ గారు. ఈ మధ్య మాకు ప్రొడక్షన్ కూడా అవ్వకుండా మా రా మెటీరియల్ కూడా ఆపకుండా గంగవరం పోర్టులో స్ట్రైక్ చేసి మొత్తం 4 నెలలు మా ప్లాంట్ ఆగిపోయిన పరిస్థితి. మేము త్రూ గంగవరం పోర్టు ద్వారాగే మాకు ఇంపోర్టెడ్ కోల్ వస్తుంది. ఆ కోలే ఇంపార్టెంట్ మాకు రా మెటీరియల్ కోల్ ఐరన్ ఆపారు. వాళ్ళ వర్కర్స్ కి వాళ్ళకి ప్రాబ్లం వచ్చి వాళ్ళు స్ట్రైక్ చేస్తే అది సాల్వ్ చేయలేక మా మెటీరియల్ ఆగిపోవడం వల్ల ఈ రోజు స్టీల్ ప్లాంట్ 4 నెలలు ఆగిపోయింది. ఈ మధ్యలో కొద్దిగా అప్పు పెరిగిందని కూడా అన్నారు. ఇది కూడా ఒక కారణమా? ఈ లాస్ట్ రావడానికి అది కూడా కారణం. ఈ లాస్ట్ రావడం కూడా అదొక కారణం. సో నేను ఇందాక చెప్పినట్టు అన్ని యూనియన్ల పెద్దలతో మాట్లాడటానికి వచ్చామని చెప్పాను ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనకి ఏఐటీసీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఆదినారాయణ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఆదినారాయణ గారు, ఇప్పుడు ఐరన్ ఓర్స్, క్యాప్టివ్ ఐరన్ ఓర్ అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లేకపోవటం వల్లే ఈ ప్రైవేటైజేషన్ అనేది వాళ్ళు ముందుకు తీసుకొచ్చిన దాంట్లో, అంటే వాళ్ళు చెప్పకపోయినా సరే నష్టాలకి కారణం క్యాప్టివ్ ఐరన్ ఓర్స్ లేకపోవటం, మైన్స్ లేకపోవటం అనేది ఒక వాదన. ఇది నిజమేనా? ఏదైతే 22,000 కోట్ల రూపాయల అప్పులు వడ్డీలు ఉన్నాయన్నమాట, ప్రిన్సిపల్ అమౌంట్, అది 5 years డిఫర్ చేస్తాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి నెలకి 3,000 కోట్ల రూపాయలు లాభాలు వస్తాయి. అంటే మినిమం 300 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుందండి. 2 సంవత్సరాల్లో పూర్తిగా అప్పులన్నీ తీర్చవచ్చు. పూర్వం కూడా 16,500 కోట్ల రూపాయలు అప్పులు వడ్డీలు కట్టాం. ఫస్ట్ ఇనీషియల్ ఇచ్చిన క్యాపిటల్ 5,500 కోట్లు అయితే దానికి వడ్డీలతో కలిపి 13,600 కోట్లు అయింది. ఓకే, మొత్తం 16,000 కోట్ల రూపాయలు అప్పులు వడ్డీలు అప్పుడు కూడా ఇప్పుడు తీర్చేవచ్చు. సమస్య పరిష్కారం ఇది ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో ఇంట్రెస్ట్ అది వేవ్ చేస్తే సింపుల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి 10 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ వస్తుంది. అది గవర్నమెంట్ ఆలోచించడం లేదండి. ఎవరైనా టెక్నోక్రాట్స్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ దీని రివైవల్కి టెక్నోక్రాట్స్తోనే సాంకేతిక నిపుణులతో సలహా తీసుకోకుండా బిజినెస్ కమ్యూనిటీలో దీన్ని తీసుకొచ్చిందన్నమాట ఈ ప్రిన్సిపల్ ప్యాకేజ్ అని చెప్పి. సార్, 11,400 కోట్లతో రివైవల్ ప్యాకేజ్ అని కొత్తగా ఒక నెంబర్ చూపించి, ఇక ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, వీళ్ళందరూ పేపర్లో ఓదర కొడుతున్న ఈ 11,400 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉంది, ఇది నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉపయోగపడిందా? ఈ 11,440 కోట్లు అనేది ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఇది చాలా పెద్ద మొత్తం. ఇనీషియల్ క్యాపిటల్ 5,000 కోట్లు, కానీ ఇప్పుడు 11,440 కోట్లు ఇచ్చారన్నది ఇది గవర్నమెంట్ సంస్థ. ఓనరే మీరు ఇచ్చుకొని మీరు ఏం చేశారు? అది పూర్తిగా పోయి కంపెనీ ఒక రన్ చేస్తున్నారు, వ్యాపార దృక్పథం చూసినప్పుడు బ్యాంకులకి ఏదో కూడా కట్టారు, జిఎస్టీలు కట్టారు. కానీ అట్ ద సేమ్ టైం రా మెటీరియల్ తీసుకొని ఉపయోగపడాలి కదా. రా మెటీరియల్ క్రైసిస్ ఉంది ఇక్కడ. ఐరన్ ఓర్ కానివ్వండి, కోకింగ్ కోల్ కానివ్వండి, అన్నీ కూడా రావాలి. కోల్ అంతాను, లైమ్ కానీ. సో దీనికి ఉపయోగించాలి, ప్లస్ ఎంప్లాయీస్ వాళ్ళ వెల్ఫేర్కి ఉపయోగించాలి, లేదా ఇంకో దానికి ఉపయోగించాలి. ప్యాకేజ్ ఇచ్చి కడుపు కొట్టేస్తున్నారు. సామాన్యమైనటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికులు పొట్టగొట్టారు. ఇదే విధానం. ఇప్పుడు 3 మిలియన్ టన్నుల స్థాయిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఈరోజు ఇందా మీరు కూడా చెప్పినట్టు ఒక ఎంప్లాయీ పని 3-4 చేయాల్సిన పని ఒకటి చేస్తున్నాడు. పని భారం పెరిగిపోతుంది. ఆఫీసులు 12 గంటలు డ్యూటీ వేస్తారు. మిగతా వాళ్ళందరూ రకరకాలటువంటి చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి బాండింగ్గా ఈ కంపెనీ కోసం పనిచేస్తున్న అందరినీ కూడా తొలగించేస్తున్నారు. 4,000 పైగా తొలగించారు. ఏంటి ఉపయోగం? ఎవరు ఉపయోగం దీనివల్ల? ఈరోజు ఇచ్చిన దానికి ఏంటంటే అధికారులు కూడా కొంతమంది ఆ రాజకీయ నాయకులు కానీ ఎవరైతే పొజిషన్లో ఉన్నటువంటి మంత్రులకు కానీ సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ద్వంద్వ ప్రమాణాలు తెలుస్తున్నారు. ఈ యొక్క ప్యాకేజ్ ఈ కంపెనీ తాలూకా దీనికి ఉపశమనానికి భావించాం. ఈ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మరి ప్యాకేజ్ ఇస్తే ప్రైవేటీకరణ వెనక్కి వెళ్ళాలి కదా. మరి ఆ డెసిషన్ అలాగే ఉందని చెప్పి నిన్న కూడా రాజ్యసభలో మరి వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి మరి శ్రీనివాసవరం గారు మళ్ళీ ఏం చెప్పాడు? 2021-27 అయితే నిర్ణయం ఏదైతే ఉందో 100% డిజిన్వెస్ట్మెంట్ అన్నారంటే మా మెడ మీద అలా కత్తి పెట్టి ఉంచారు. అంటే తెలుగు వారి తాలూకు గొంతు కోశాలని చెప్పేటువంటి దాంతో ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత ఏకైక పెద్ద కంపెనీ ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. వేలాది మందికి వస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో జీవనాడు లాంటిది. ఈ రోజు మరి ఉన్నటువంటి కంపెనీని ఈ విధంగా సర్వనాశం కూటమి ప్రభుత్వం ఇక్కడ చెప్తుంది, వాళ్ళు అక్కడ చెప్తున్నారు. చెప్పినప్పుడు మీరు చేయాలి కదా. ఆ ప్రైవేట్ మీరే కదా మీరు ఇచ్చారు, అభినందిస్తున్నాం. మీరు ఇచ్చినప్పుడు ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నామని చెప్తే అందరూ ఆమోదిస్తారు, హర్షిస్తారు కదా. ఆ మాట ఎందుకు చెప్పకూడదు? మీరే ఎక్కడి నుంచి కాదు కదా, క్యాబినెట్ మీదే నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మీరు ఎన్నికల ముందు ప్రామిస్ చేశారు. ఇప్పుడు కూడా చేసినప్పుడు దీన్ని మేము ప్రైవేటు పనులు లేదని చెప్పి మాట చెప్తే
అయిపోతుంది కదా. కరెక్ట్. సో ఈ 11,440 కోట్ల రూపాయలతో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా పవర్ ఛార్జెస్ మీద, వాటర్ ఛార్జెస్ వాళ్ళు కూడా రిలీఫ్ ఇచ్చారు. కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాడాలి. వాళ్ళు జీవోలు ఏమి ఇస్తున్నారు? జిందాల్ వాడిది, సెయిల్ వాడిది, టాటా వాడి తీసుకుంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ తీసుకోవచ్చు కదా. పోలవరం ప్రాజెక్ట్ కానీ అమరావతి నిర్మాణాలకి వీటిని కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం స్టేట్ గవర్నమెంట్ కూడా. సో ఈ విధంగా తీసుకొని చేయాలి. ప్లస్ అంతేకాకుండా మెటీరియల్, రా మెటీరియల్ ఇప్పుడు ఎందుకు చెప్పి ఇందాక పెద్దలు ఆదినారాయణ గారు చెప్పారు, రామచంద్ర గారు కూడా చెప్పారు అనేకమైన విషయాలు. ఈ కంపెనీకి రకరకాలటువంటి విధానాలు, ప్రభుత్వ విధానాలు చేయడం వల్ల బాధలు వస్తున్నాయి. ఇష్టానుసారం వడ్డీలు రేట్లు పెంచేసి ఇంట్రెస్ట్ రేట్లు ప్రైవేట్ కంపెనీ తక్కువ, దీనికేమో ఎక్కువ, 12%, 14%, మిగతా వాడికి 8%. ఎక్కడ కడతారు ఇవన్నీ కడుతున్నారు. దాన్ని అందుకని డిఫర్ చేయమంటున్నాం. హాలిడే కదా, దానే మేము మాఫీ చేయమనుకోవట్లేదు. మీరు కార్పొరేట్ శక్తులకి లక్షల కోట్లు మాఫీ చేస్తున్నారు. మీ ఓనర్షిప్లో మీది, నువ్వు ఎక్కడ తీసుకో. కార్మికుడి డ్యూటీ ఏంటి, అధికారి డ్యూటీ ఏంటి? ఉత్పత్తి చేయడం, దానికి నిలబెట్టుకోవడం, వాళ్ళు సకాలం రావడం. ఇప్పుడు మీరు ప్యాకేజ్ ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? వీఆర్ఎస్ కొంచెం పంపించేస్తున్నారు. ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వడం లేదు, కాంట్రాక్ట్లను తొలగించేశారు. సకాలంలో ఏమీ లేని పరిస్థితి మీరు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించాలి కదా. ఈ నాగనార్ స్టీల్ ప్లాంట్ కూడా పంపించారు కొంతమంది అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? నాగనార్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు, కొంతమందికి నోటిఫికేషన్ ఇచ్చారు. వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జంగిల్ ఏరియా, ఉన్నటువంటి పరిస్థితులు వేరు. వాడికి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ శాలరీ పెంచితే అప్పుడు వెళ్తాడు. ఎలాగైతే ఇక్కడే మ్యాన్ పవర్ సరిపోవడం లేదు. మ్యాన్ పవర్ లేదు ఇక్కడ. మ్యాన్ పవర్ లేకుండా వాటి కెపాసిటీకి వెళ్ళాలి. 6 మిలియన్ టన్నులు, 3 మిలియన్ టన్నులు, 3.5కి వెళ్ళిపోయాం మేము. 100% మన ఈ మీటర్లు ఉంటాయి కదా, కార్లు, మోటార్ సైకిళ్ళు, దాన్ని మించి వెళ్ళిపోయాం. 3 మిలియన్ 3.5కి వెళ్ళిపోయాం. 6.3 ఒరిజినల్ ఎక్స్పాన్షన్. దానికి ఏంటంటే మళ్ళీ దాన్ని మోడిఫికేషన్తో 7.3కి వెళ్ళాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. మీరు ఇవ్వడం లేదు రా మెటీరియల్. ఎన్ఎండిసికి 1/3 ఆఫ్ ద ఎన్ఎండిసి మెటీరియల్ మేమే కొంటున్నాం. ఎన్ఎండిసి బయట వాడికి ఏ రేట్ ఇస్తున్నాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అదే రేటు. ఆ రేటు టాటా స్టీల్ పర్చేస్ చేస్తున్న రేటు మీరు పర్చేస్ చేస్తున్న చాలా డిఫరెన్స్ ఉందంటే. టాటా వాడు కూడా మైన్స్ ఉన్నాయి, అందుకని మేము అడుగుతాం సేల్లో కలపమని అడిగాం. ఆ సేల్ ప్రతిపాదన లేదు అంటున్నాడు. మీరు మైన్స్ ఇవ్వలేదు కాబట్టి, మైన్స్ ఇచ్చినట్టే ప్రతిరోజు లాభం వస్తుంది. సంవత్సరానికి 300 కోట్లు తక్కువ లేకుండా మనం ఒక టన్ను మెటీరియల్ మీరు ఎంత నెలకు 300 కోట్లు వచ్చేస్తాయి. 5,000 రూపాయలు పర్ టన్ను ఐరన్ ఓర్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం అండి. టాటా కూడా ఎంత? 2,000 వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రజలారా, మీరు వినండి. టాటా లాంటి ఒక ప్రైవేట్ కంపెనీ, సెయిల్ కావచ్చు, టాటా కావచ్చు, వీళ్ళకి క్యాప్టివ్ మైన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకు అంటే వాళ్ళు ఒక టన్ను ఐరన్ ఓర్ వాళ్ళు ఒక్కొక్కటి 1,000 రూపాయలకి వచ్చేస్తుంది వాళ్ళకి. రా మెటీరియల్, ముడి పదార్థం, దాంతో స్టీల్ చేస్తారు. అలాంటి ఒక ఐరన్ ఓర్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనాలి అంటే 5,000 రూపాయలు. అంటే ఒక మార్కెట్లో మీరు వెళ్ళి ఒక వస్తువు కొనాలంటే మీకు ఒక 5,000, కానీ వేరే వాడికి మాత్రం 1,000 రూపాయలకే అమ్ముతున్నారు అనుకోండి. అమ్ముతుంది ఎవడో కాదు, మీ కుటుంబ సభ్యుడే అనుకోండి. అట్లా ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. క్యాప్టివ్ ఐరన్ ఓర్స్ ఉండటం వలన, మైన్స్ ఉండటం వలన, క్యాప్టివ్ మైన్స్, ఇది పెద్ద లాభం అనమాట. రైట్. సో ఫైనల్గా సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ముందు మీరు చెప్పండి సార్. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిగతా దేశంలో అన్ని కంపెనీలు కూడా, అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా అది గవర్నమెంటే ఏర్పాటు చేసింది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పెద్ద ఉద్యమాలు చేసి 66లోని ఎంతోమంది ఈ తెలుగు ప్రజలందరూ పోరాడి 32 మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ఇందిరాగాంధీ గారి పాలన అనౌన్స్ చేసి 1970లో ఒక శంకుస్థాపన చేసింది. ఇది సెంటిమెంట్తో కూడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇది ఈ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే ఆ సమస్య కాదండి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది మేము బతుకుతున్నారు. ఇది డైరెక్ట్గా 50,000 మంది ఉండేవారు, ఇప్పుడు తగ్గించిన మేనేజ్మెంట్. ఇప్పుడు మేము 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 16,000 మంది పర్మనెంట్, 20,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే ఈరోజు 10,000 మంది పర్మనెంట్ కార్మికులు ఎంప్లాయీస్ ఉన్నారు, 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు చేసి. ఈ మధ్య రీసెంట్గా అన్నిటికంటే దుర్మార్గమైన ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది ఏంటంటే, ఓపెన్గా చెప్తాం, ఎక్కడ ఏ స్టేజ్ మీద అయినా చెప్తాం. ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని ఎంత మోసం చేశారంటే, ప్యాకేజ్ ఇచ్చి 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలి, 3,000 మంది పర్మనెంట్గా మేము తొలగించాలని చెప్పి కండిషన్ పెట్టిందని ఫైనాన్స్ మినిస్టర్ పెట్టిందని చెప్పి ఈరోజు స్టీల్ మినిస్టర్ గారు యాజమాన్యాన్ని చెప్పి మొత్తాన్ని ఈరోజు 4,000 మంది కాంట్రాక్టులు తొలగించారు. రోడ్డు మీద పడి ఉన్నారు. వాళ్ళు రోజు అలోమని ఏడుస్తున్నారు, ఎంపీ ఎమ్మెల్యే తిరుగుతున్నారు. అలా కాకుండా 3,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ తొలగించాలన్నారు. ఆల్రెడీ 1,200 మంది వీఆర్ఎస్ పంపించారు, మళ్ళీ సెకండ్ వీఆర్ఎస్ పెట్టారు, దాన్ని 1,200 మంది అప్లై చేశారు. సుమారు 3,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ పోయి 6,000 మంది కాంట్రాక్టులు తీసేస్తే ప్లాంట్ రన్ అవ్వడం అలాగా. అంటే ఈ స్టీల్ ప్లాంట్ను కొనేవాడికి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్, జిందాల్ వీళ్ళందరూ కూడా మ్యాన్ పవర్ తగ్గించేస్తే మీ కంపెనీ కొంటాము,
ఎందుకంటే వాళ్ళంతా లూటీ చేస్తారు, శ్రమ దోపిడీ చేస్తారు వాళ్ళు. మనం ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి 5,000 మంది ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, 6,000 మంది ఓబీసీ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, 3% ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉద్యోగాలు వచ్చాయి, 15% ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ దేశం రక్షణ చేసి మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఈ నామ్స్ అన్ని ఫాలో అవుతారు. ₹1 కూడా ఈ రోజు వరకు మనం 25,000 కోట్ల అప్పు తీసుకొచ్చాము మేము టోటల్గా ప్లాంట్ ఎక్స్పెన్షన్కి. అందులో ₹1 కూడా వడ్డీ ఈ రోజు మేము ఎగ్గొట్టలేదు. మా జీతాలు ఆపుకొని మా జీతాలు ఆపేసి మా పెరిగిన జీతాలు కూడా పెంచుకుంటా గత 10 ఏళ్ళ నుంచి ఎలవెన్స్లు ఆపేసి ఆ డబ్బులతోటి ఇంట్రెస్ట్ కడుతున్నాం మేము. ఇంత త్యాగం చేసిన వాళ్ళు దేశంలో ఏ కంపెనీ లేదు. అలాంటి ఈ రోజున ఎంప్లాయీస్ని త్యాగం చేస్తే ఎంప్లాయీస్ పని చేయలేదని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ ప్రొడక్ట్ హైయెస్ట్ ప్రొడక్టివిటీ. ఎందుకంటే పర్ టన్ పర్ మెన్ పర్ వర్కరు 600 టన్నులు ప్రొడక్షన్ ఇస్తున్నారు. ఏ స్టీల్ ప్లాంట్ ఇండియాలో అంత లేదు. అవునా? లేదు. సేల్లో కూడా 400 టన్స్ పర్ యానం. మన వైజాగ్ స్టీల్లోనే పర్ 1 టన్ను ఒక కార్మికుడు సంవత్సరానికి 600 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రోజు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు రా మెటీరియల్ సప్లై చేయలేకపోయారు. ఈ రోజు 3 బ్లాక్స్ రన్ చేశారు, 3 బ్లాక్స్ రన్ సరిపడగా రా మెటీరియల్ తేలేకపోతున్నారు. ఎన్ఎండిసి కూడా మినిస్టర్ ఆఫ్ స్టీల్లో ఉంది. ఎన్ఎండిసి నుంచి మేము కొంటున్నాం ఇప్పుడు 5,000 ఎక్స్ట్రా పెట్టి. వాటి బయట వాడికి అదే రేటు, మాకు అదే రేటు. మేము అందుకే క్యాపిటల్ మైన్స్ ఉంటే ఆదినంగా చెప్పినట్టుగా ఈవేళ లాభాలు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి మీరు అన్ని మైనింగ్ కాస్ట్ కలిపి వాళ్ళ టన్నులు మీద సేల్ కానివ్వండి, టాటా కానివ్వండి, జిందాల్ కానివ్వండి, టన్ను ఐరన్ కూడా 2,000 అయితే మేము 5,000 కొంటున్నాం. అంటే 1 టన్ను స్టీల్ తయారు చేయాలంటే 1.6 ఐరన్ కూడా వాడాలి. అంటే ₹5,000 ఎక్స్ట్రా పెట్టి స్టీల్ కొంటున్నాం. మేము పబ్లిక్ మార్కెట్లో వాళ్ళతో కాంపిటీట్ చేయాలి. అయినప్పుడే మరి క్వాలిటీ స్టీల్ కాబట్టి అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే 1,000-2,000 ఎక్కువ ఉంటుంది అని ఇదే కొంటారు ఎక్కువ. వైజాగ్ స్టీల్కి ఉన్న టెంపర్ కానీ దీని యొక్క రీబార్స్ ఒక స్పెషల్ కానీ ఎక్కడా లేదు. ఎవరంటే సెకండరీ కొనుక్కున్న వాళ్ళు చిన్న వ్యాపారస్తులు ఇల్లు కట్టుకోవడం తప్ప మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వైజాగ్ స్టీల్ కావాలని టెండర్లో పెడుతున్నారు. అంత క్వాలిటీ స్టీల్ ఇది, అంత క్వాలిటీ స్టీల్ వాడుతుంది. ఎందుకంటే మా ఐరన్ ఓవర్ క్వాలిటీ ఐరన్ ఓవర్. మీ కోల్ కూడా ఇంపోర్టెడ్ కోల్ ఆస్ట్రేలియన్ పట్టుకొస్తాం కాబట్టి ఇందులో అల్యూమినియం మిక్స్ చేస్తాం. దానివల్ల వైజాగ్ స్టీల్ ఇక్కడున్న టెక్నాలజీ ప్రకారం చాలా హై క్వాలిటీ. ఈరోజు మీరు ఇల్లు కట్టుకున్నా మీరు ఏదైనా కంపేర్ చేయండి, వైజాగ్ స్టీలే టెంపర్. ఎవరిని అడగండి కావాల్స్తే, మీరు అక్కడ రాడ్ బెండింగ్ చేసే వాళ్ళు అడగండి, వైజాగ్ స్టీల్ రాడ్ బెండ్ చేయడం మీకు కష్టం అంటే అది చాలా టెంపర్గా ఉంటుంది. ఏదో సింహాద్రి స్టీల్లో చేసుకోండి అది కొంచెం మెత్తగా బెండ్ అయిపోద్దని చెప్తుంటారు వాళ్ళు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రజలకు? మేము ఏం చెప్తున్నాం ప్రభుత్వానికి మేము ప్రభుత్వాన్ని ఒకటి అడిగాం. మాకు ఈ స్టీల్ ప్లాంట్కి ఏదైతే మన లోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిఫర్ చేయండి, లేదంటే గవర్నమెంట్గా యాక్చువల్గా మొన్న ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కూడా ఈ గవర్నమెంటే 2 కమిటీలు వేసింది. టెక్నికల్ కమిటీని ఒకటి మెకానిక్ కంపెనీకి ఇచ్చారు. ఫైనాన్షియల్ రీసెర్చ్ చేయాలంటే ఏం చేయాలనేది ఎస్బీఐ క్యాప్స్కి ఇచ్చారు. ఆ ఎస్బీఐ క్యాప్స్ వాళ్ళు కూడా ఏమి రిపోర్ట్ ఇచ్చారంటే 18,000 కోట్లు దీనికి ఇస్తే, ప్యాకేజ్ ఇస్తే దీనికి కంపెనీ రివైవల్ అవుతుంది వాళ్ళు రికమెండ్ చేశారు. వాళ్ళు గవర్నమెంట్ వేసిన మినిస్ట్రీ చేసిన కమిటీయే చెప్పింది. చెప్తే 18,000 ఇవ్వకుండా 11,400 కోట్లు ఇచ్చారు. అందులో 1,104 కోట్లు పెన్షన్ షేర్స్ కింద ఇచ్చారు. వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి 10,500 కోట్లేమో షేర్ క్యాపిటల్ కింద ఇచ్చారు. షేర్ క్యాపిటల్ అంటే తిరిగి అవసరం లేదు, గవర్నమెంట్ వాటా కింద ఉంటుంది. 18,000 కోట్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేమేంటంటే మా ప్యాకేజ్ ఇంపార్టెంట్ కాదు, మాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీన్ని సేల్ మాకు ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించండి. ఒకవేళ కేటాయించిన పరిస్థితుల్లో సేల్లో మెర్జ్ చేయండి. సేల్ దగ్గర 200 సంవత్సరాలు సరిపడగా ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, 200 సంవత్సరాలు సరిపడగా ఉన్నాయి ఇచ్చారన్నమాట. చేస్తే సెయిల్ కలపడం వల్ల సెయిల్కి లాభమే మనకి లాభం. ఎందుకంటే వాళ్ళకి మొత్తం అంతా వాళ్ళ సెయిల్ వాళ్ళు ఇక్కడ గంగవరం పోర్టుకి కోల్ దీన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు అక్కడికి, ఎక్కడికి బెల్లాయి పోకలు దుర్గాపూర్. వాళ్ళకి పోర్ట్ కనెక్టివిటీ లేదు. ఇది కానీ ఉంటే దీని ద్వారా కానీ విశాఖపట్నం స్టీల్తో సేల్కి లాభాలు వస్తాయి, మనకి లాభాలు వస్తాయి. ఒక చిన్న పాయింట్ సార్, ఇక్కడ ఆదినారాయణ గారు ఇచ్చిన పాయింట్ ఇక్కడ చూడండి, బిగ్ న్యూస్. సెయిల్ చైర్మన్ ఆయన ఏమంటున్నాడంటే ఓపెన్గా, సెయిల్ చైర్మన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ సెయింగ్ దట్ హీ ఈజ్ రెడీ ఫర్ మర్జర్ RINL, అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఇంకొక RINL అని కూడా అంటారు, అండ్ దాన్ని అండ్ నగర్నార్ స్టీల్ ప్లాంట్ను కూడా తీసుకోవటానికి ఐఎమ్ హ్యాపీ టు టేక్ అని చెప్పని సెయిల్ చైర్మన్ చెప్తున్నారు. ఏమంటారంటే హ్యాపీ టు టేక్ RINL నగర్నార్ స్టీల్ ప్లాంట్ రెస్పాన్సిబిలిటీ. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ ద గవర్నమెంట్? సెయిల్ విల్ బి బిగ్గెస్ట్ స్టీల్ ఆఫ్ ఇండియా అండ్ టాప్ 10 లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఒకవేళ మర్జర్ జరిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మర్జ్ చేస్తే, నగర్నార్ స్టీల్ ప్లాంట్ని కూడా దాంట్లోనే మర్జ్ చేస్తే
ఇది ప్రపంచంలోనే టాప్ 10 స్టీల్ ప్లాంట్స్లో వన్ ఆఫ్ జాయింట్ స్టీల్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే సెయిల్ దగ్గర చెప్తున్నారు కదా 10 సంవత్సరాలా సార్, ఎన్ని సంవత్సరాలకు సరిపడా ఐరన్ ఓర్ ఉందన్నారు? 200 ఇయర్స్కి సరిపడా ఓర్ ఉందంట అక్కడ, మైన్స్ ఉన్నాయి. రైట్. సో వీళ్ళ డిమాండ్ ఒకటే. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆయన చెప్పింది, ఫస్ట్ మీరు అయితే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, లేదు అంటే సెయిల్లో మర్జ్ చేయండి. ఈ రెండు కాకుండా ప్రైవేటైజ్ చేస్తే మాత్రం మేము ఒప్పుకోమని చెప్తున్నారు. సార్ చివరిగా మీరేం చెప్తారు? ప్రైవేట్ అసలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు ప్రైవేటైజేషన్ ఒప్పుకుంటే యాజిటేషన్ చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఇది సెంటిమెంట్ తోటి పోరాటం సాధించిన స్టీల్ ప్లాంట్ ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. ఈ రోజు ఇంకా 16,000 మంది రైతులు కుటుంబాలకి నిర్వాసితులకి అయితే 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకో 8,000 మంది వెయిట్ చేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్కి 20 మిలియన్ టన్ను సరిపడగా ఎక్స్పెన్స్ సరిపడగా ల్యాండ్ తీసుకున్నారు. ఒక మిగిలిన ల్యాండ్ అంతా లేకపోతే వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. మిగతా 8,000 మంది నిర్వాసితులకి మీరు తిరిగి ఇచ్చేయండి. ఇంకా ఉంది 7,000 ఎకరాలు ఖాళీగా ఉంది. అది 20 మిలియన్ సరిపడగా అప్పుడు యాక్విజిషన్ చేశారు. ఇందిరాగాంధీ గారు మాట ఇచ్చారు, ప్రతి కుటుంబానికి ఒక జాబ్ ఇస్తామని. 8,000 కుటుంబాలకి 8,000 మందికి జాబ్స్ ఇచ్చారు. ఇంకా 8,000 మంది గత 40 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. మీరు కానీ స్టీల్ ప్లాంట్ నమ్మి వద్దాం అంటే మొత్తం వాళ్ళకి సెటిల్మెంట్ చేసిన తర్వాత అది చేయాలి తప్ప ఎట్టి పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మడానికి అయితే మేము ఊరుకునేది లేదు. దీన్ని పూర్తిగా వైబిలిటీ నిజంగా గవర్నమెంట్ 100% ఉంది. ఇది లాభాలు వస్తే ఆ లాభాలన్నీ కూడా 145 కోట్ల ప్రజలకి చెందుతుంది. కాబట్టి ఈ ప్రజల ఆస్తి ఉండాలి తప్ప ఎవరికి ఆదానికో అంబానికో ఎవరికి కట్టబెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ ఎవరు సహించరు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు 6,000 మంది కాంట్రాక్ట్ అనవసరంగా తీసేశారు దుర్మార్గంగా. వాళ్ళు ఇమీడియట్లీగా వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలని చెప్పి మేము అన్ని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. కోర్టులో కూడా కేసేసాం. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే విఆర్ఎస్ పంపిస్తే దాని మీద వాళ్ళకి విఆర్ఎస్ ఇస్తున్నారు కాబట్టి మేము దాన్ని పట్టించుకోలేదు. కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయంగా ఈరోజు నిర్వాసితులు కూడా తీసేశారు. వాళ్ళు తీసుకోకపోతే పెద్ద ఎత్తున యాజిటేషన్ జరుగుతుంది. మేము ఫైనల్ డిమాండ్గా ఈ స్టీల్ ప్లాంట్ వైబుల్ కావాలంటే అయితే ఐరన్ ఓర్ మైన్స్ ఇమీడియట్గా ఇవ్వండి. ఇవ్వలేని పరిస్థితుల్లోనే సేల్లో మెర్చేయండి. ఈ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. 20 మిలియన్ టన్నుల వరకు ఎక్స్పెన్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 2 రిజర్వాయర్లు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, పోర్ట్ కనెక్టివిటీ 2 ఉన్నాయి, రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ వరల్డ్ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితులు అమ్మడానికి వీల్లేదని చెప్పి మా ఆంధ్ర డిమాండ్. సార్ చివరిగా మీరు చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం ముందుకు ఇంకా వెళ్తూ ఉంటే, ఇప్పుడు నిన్న అంటే ఈరోజు August 2 అండి ఇంటర్వ్యూ షూట్ చేస్తున్నది. ఈ 2 రోజుల క్రితం నిన్న August 1 ఏదైతే రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి మినిస్ట్రీ రెస్పాన్స్ వచ్చింది. మినిస్టర్ ఆఫ్ స్టీల్ దగ్గర నుంచి శ్రీనివాస్ వర్మ గారు ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆయన కూడా మన ఆంధ్రవాడే. ఏం చెప్పాడంటే ఇట్లాగా చాలా తెలివిగా 2 ఆన్సర్స్ ఇచ్చాడు ఆయన. ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి 11,440 కోట్లు అయితే రివైవల్ కోసం ఇచ్చారో దాని గురించి చెప్తూ మేము 90% ఇచ్చేసామని చెప్పి, సెకండ్ పాయింట్ మాత్రం ఇది ఇంపార్టెంట్, మీరు వినాలి. సెకండ్ పాయింట్ 2021లో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ని అమ్ముతామని చెప్పని దానికి మేము కట్టుబడే ఉన్నాం అని చెప్పారు. దాని అర్థం ఏంటి? మీరు 11,000 కోట్లు ఇచ్చి ఎవరికి ఉపయోగం? మీరు ఎప్పుడైతే మీ కేంద్ర క్యాబినెట్కి నిర్ణయానికి మీరు ఇంకా కట్టుబడే ఉన్నావు, దీన్ని నమ్ముతామని చెప్తున్నప్పుడు మొన్న ఈ మధ్య నారా లోకేష్ గారు ప్రెస్ మీట్లో అమ్మం అని 3 సార్లు బొకాయించినంత మాత్రాన అమ్మకుండా ఆగిపోద్దా? అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అమ్మనిస్తామని చెప్పినంత మాత్రాన ఆగిపోద్దా? జనసేన పార్టీ ఎమ్మెల్యే అతను సుందర్రాజు ఏదో ఉంది ఆయన పేరు, సుందర్ కుమార్, అతను ఒక ఇంటర్వ్యూలో ఎందుకు అమ్ముతామండి మేము అని చెప్పినంత మాత్రాన కేంద్ర క్యాబినెట్ నుంచి ఎందుకు స్టేట్మెంట్ రావట్లేదు? ఇది ప్రశ్న. సార్ అయితే మీరు చివరిగా చెప్పండి, ఒకవేళ ఇంత జరిగినా సరే ఇప్పుడు నేను చెప్పినట్టు కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళ్తుంది అనుకోండి, మీ చర్యలు ఎలా ఉంటాయి? అంటే వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ దట్ యూ హ్యావ్? ఇది 100% కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ. అంత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉంది. అవును, ఏ నిర్ణయం చెప్పినా కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. అందువల్ల మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, ఆల్రెడీ ఓ ప్యాకేజ్ ఇచ్చారు 11,140 కోట్లు, గుడ్, అప్రిషియబుల్. ఇప్పుడు మీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కూటమి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము ఉపసంహరణ చేస్తున్నాము అనే మాట వీరు చెప్పాలి. రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఈ కంపెనీ మీరు కాబట్టి, ఓనర్ మీరు కాబట్టి, మేము ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కొత్త రిక్రూట్మెంట్ చేసి రా మెటీరియల్ ఇచ్చి, ఈరోజు రా మెటీరియల్కి మెయిన్ ఐరన్ ఓర్ కాబట్టి దీనికి సెపరేట్ క్యాపిటల్ మైన్స్ కేటాయించండి లేదా సెయిల్లో కలపండి.
ఎవరైతే ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి బ్యాలెన్స్ నిర్వాహకులకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఇంట్రెస్ట్ వేవర్ కూడా ఇంట్రెస్ట్ వేవర్ చెప్పారు. దాన్ని స్టాగర్ చేయమంటాం. 4 years ఆటోమేటిక్గా చేస్తే ఆటోమేటిక్గా ఈ కంపెనీ అన్ని బాధల నుంచి బయటపడిపోద్ది. ప్రతిరోజు లాభాలు వస్తాయి. బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంది దీనికి. ఈరోజు విశాఖపట్నం సార్ మెటీరియల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మీరు పట్టుకెళ్ళారు, మెట్రో ప్రాజెక్టులు పట్టుకెళ్తున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టుకెళ్తున్నారు, దేశవ్యాప్తంగా సిఎస్ఆర్ పనులన్నీ తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ చేశారు. ఇన్ని చేసేటువంటివి ఇక్కడే కాకుండా దేశ విదేశాల్లో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఇంత బాగున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది మీ సంస్థ, మీ ఆధారం, ఓనర్ మీరు. దీన్ని చేయాల్సిన పోయి ఈ కంపెనీ మీద ఇష్టానుసారం వడ్డీ రేట్లు వేసేసి దానికి కావాల్సిన ముడి పదార్థాలు ఇవ్వకుండా, సరుకు ఇవ్వకుండా, ఎంప్లాయీస్ వేధింపులు చేసి రకరకాల బాధలు పెట్టి చేయడం మంచిది కాదు. మేము పబ్లిక్ని కూడా కోరుతుంది ఏంటంటే కార్మిక సంఘాలు చిత్తశుద్ధితో ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ ఉద్యమాలకు మీ తాలూకు సంఘీభావం ప్రకటించండి. అంతేకాకుండా రాజకీయ నాయకుల మీద మీరు కూడా మా తరఫున ఒత్తిడి చేయాలని చెప్పేటువంటిది ఈ ప్రజానీకాన్ని, తెలుగు రాష్ట్రాల ప్రజలను అందరినీ కూడా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాము. ఎందువలంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ అనేకమైన రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, త్రూఅవుట్ ఇండియా, కాశ్మీర్ నుంచి కూడా వచ్చి ఈరోజు ఇక్కడ కాశ్మీర్ టు కన్యాకుమారి ఎంప్లాయీస్ అందరికి పనిచేస్తున్నారు. అన్ని రాష్ట్రాల ముందు ఈరోజు మనకు డోలమైట్ ఖమ్మంలో ఉంది, తెలంగాణలో ఉంది, జగ్గైపేట లైమ్ స్టోన్ ఉంది. అలాగే కొన్ని ఎక్కడైతే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మార్కెట్ ఆఫీసులు ఉన్నాయి, మార్కెట్ యార్డ్లు ఉన్నాయి. ఈ విధంగా చేసేటప్పుడు ఇది భారతదేశం తాలూకు సొత్తు, భారతీయులు అందరి తాలూకు ఆస్తి ఇందులో ఉంది. కాబట్టి ఈ భారత ప్రభుత్వం తాలూకు అస్తిత్వాన్ని కాపాడాలి. ఒక భావోద్వేగాలతో, ప్రాణత్యాగాలతో, సెంటిమెంట్తో వచ్చినటువంటి కర్మాగారాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దీని ప్రజలందరినీ కూడా వెనమరంగా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మేము చేసే పోరాటాలకి, ఉద్యమాలకి సంఘీభావం ప్రకటించి ఈ రాజకీయ పార్టీలు అన్ని మేము ఒత్తిడి తీసుకొచ్చడం ద్వారా మన ఈ కర్మాగారాన్ని కాపాడుకొని భావితరాల వలన ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ యొక్క పబ్లిక్ సెక్టర్లో ఉంటే ఈ రిజర్వేషన్ పాలసీ కూడా అమలయ్యే విధంగా అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి దానికోసం మీ అమూల్యమైన సహకారాన్ని అందించాలని అభ్యర్థిస్తున్నాం. రైట్. సో చూశారు కదా, మీరు కూడా అంటే మనం కూడా మన తరపు నుంచి ఇప్పుడు వైజాగ్లో ఉండే ప్రజలు ఉన్నారు, మీ నాయకులు ఉన్నారు, మీ ఎంపీలు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఎందుకు ఘెరావ్ చేయరు? మీరు ఎందుకు ప్రశ్నించరు? మీ దగ్గర ఉన్న ఒక అమూల్యమైన సంపద ఏదైతే ఉందో దాన్ని లూటీ చేద్దాం, దాన్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పనంగా కట్టబెడదాం, నరేంద్ర మోదీ తొత్తులకి కట్టబెడదాం అని చెప్పని అనుకుంటుంటే మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ప్రశ్నించమంటే రోడ్ల మీదకి వచ్చి మీరు నిలబడక్కర్లా. కనీసం ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే వాడిని ప్రశ్న అడగండి. ఒరే ఎందుకురా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్ముతున్నారు మీరు? అప్పులా? ఇంట్రెస్ట్లు ఎందుకు వేవ్ చేయట్లా? చేయలేమా? మరి కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు చేస్తున్నారు? క్యాపిటివ్ మైన్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారు? లేదు మాకు చిత్తశుద్ధి ఉంది, మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మట్లేదు అని అనేవాడైనా బొంకాడు అనుకోండి. నాగనాథ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు మనుషుల్ని పంపించేస్తున్నారు? అసలు కొత్తగా మళ్ళీ వాలంటరీ రిటైర్మెంట్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ప్రైవేట్ ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు? 3,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేయాల్సిన, 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేయాల్సిన పని ఎందుకు వచ్చింది? అంటే నువ్వు స్టీల్ ప్లాంట్ నమ్మనప్పుడు ఉద్యోగుల్ని పెంచాలి కానీ తగ్గిస్తారా? చిన్న లాజిక్, ఇంత చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నాం మనం? ప్రశ్నించండి దయచేసి. ఆంధ్రప్రదేశ్కి ఒక అమూల్యమైన సంపద ఇది. ఉత్తరాంధ్రనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇందాక చెప్తున్నట్టు నిజంగా ఒకవేళ దీన్ని కనుక సెయిల్లో మర్జ్ చేస్తే ఇట్ విల్ మేక్ వండర్స్, ఇట్ విల్ క్రియేట్ వండర్స్. సో ఐ అర్జ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం జుట్టు మీ చేతుల్లో ఉందండి చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ పుత్రవాత్సల్యానికి పోకుండా జనసేన పార్టీ మిమ్మల్ని అడుగుతుంది కాబట్టి మీరు ఇవన్నీ పక్కకు పెట్టి ప్రజలకు ఏం కావాలి అనేది మీకు తెలుసు కాబట్టి అదానీ గాడి కోసమో, మోదీ కోసమో, కనీసం ఈ ఒక్క విషయం మీరు ప్రత్యేక హోదా కాంప్రమైజ్ అయిపోయారు, గిరిజన యూనివర్సిటీలు కాంప్రమైజ్ అయిపోయారు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు కాంప్రమైజ్ అయిపోయారు, మనకు రావాల్సిన జోన్లు అన్నీ మర్చిపోయాం, మనం అన్నీ కాంప్రమైజ్ అయిపోయాం కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవటం మీ చేతుల్లోనే ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ ఎ రిక్వెస్ట్ టు యూ. పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద హోప్ ఏం లేదులేండి, ఆయన గురించి మేము మాట్లాడేది ఏం లేదు, ఆయన అడిగేది కూడా ఏం లేదు. కానీ బట్ yes, there is a request to the Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu garu, please stop this. Thank you.